చేంజ్ అయిపోయింది ఒక్క నిమిషంలోనే అన్నీ. అంటే ఆ నిమిషంలో ఏమేమి జరిగిపోయిందో చెప్పగలుగుతాము. లేదా ఒక వ్యక్తిని ఆపాలన్నా ఆ గంటకైనా 1 నిమిషం అంటాం. 1 నిమిషం అంటాం కానీ గంట టైం జరుగుతుంది. అవునా కాదు? నేను మొన్న ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళాను. ఆ బ్రదర్ నేను వచ్చానని చెప్పేసి వారున్న మీటింగ్లో నుంచి నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మీటింగ్లో వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పాడంట, 5 minutesలో వస్తాను నేను అని వచ్చాడంట. అయితే ఆయన 5 minutesలో వస్తాను వచ్చి నా దగ్గర ఒక 20 minutes స్పెండ్ చేశాడు. స్పెండ్ చేస్తే వాళ్ళు కాల్ చేశారు. ఎక్కడైతే మీటింగ్ వదిలేసి వచ్చారో ఆ మీటింగ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కాల్ చేశారు, ఏమైందన్నా ఇంకా రాలేదు మీరు అని. అన్న ఒక 10 minutes అన్నాడు. మళ్ళీ అప్పుడు 5 minutes అంటే నువ్వు 20 minutes తీసుకున్నావు, 10 minutes అంటే ఖచ్చితంగా ఇంకొక గంట తీసుకుంటావు అయితే అనేసారు వాళ్ళు. నాకు నవ్వు అనిపించింది, నవ్వు వచ్చింది కూడా. అయితే మనం 1 minute అంటే 5 minutes తీసుకుంటాం జనరల్గా, అవునా? ఒక 1 minute, ఒక నిమిషం ఆగండి. ఆ నిమిషం వెనుక ఎంతో ఎడబాటు ఉంటుంది, ఎంతో డిస్టెన్స్ ఉంటుంది, ఎంతో సమయం ఉంటుంది. కానీ పర్టికులర్ టైం చెప్పలేము, కానీ ఆ పర్టికులర్ టైంకి 1 నిమిషం అని మాటనైతే పలకగలుగుతాం చక్కగా, అవునా కదా? ఆ నిమిషంలో ఏదైనా జరగచ్చు. బ్రదర్ అంటున్నాడు కదా, నేను చాలాసార్లు ఆయన కూడా చెప్తా ఉంటా, నాకు కూడా చెప్పుకుంటా ఉంటా, చాలామంది కూడా చెప్తా ఉంటాను, దేవుడు నిన్ను ఒక దగ్గర నుంచి తప్పించాడు అని అంటే 1 నిమిషం కూడా కాదండి. నీవు కన్ను మూసి కన్ను తెరిచే లోపల జరగవలసింది జరుగుతుంది, జరగకుండా ఆపగలడు నా దేవుడు. హల్లెలూయా, అవునా కదా? ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని సమస్యలు, ఎన్నెన్నో అవమానాలు, మాటలు, ఇవన్నీ మనమే కొన్ని తెచ్చుకుంటాము, కొన్ని పరిస్థితులు తెచ్చి పెడతాయి, ఆ ఒక్క రెప్పపాటున జరిగిపోతాయి. వీటన్నిటిని నీకు అడ్డుకట్ట వేసి కంచె వేసి కాపాడేది దేవుడు. నీకు తెలియకుండా కూడా ఎన్నో ప్రొటెక్షన్స్, ఎన్నో కంచెలు వేసి ఉండొచ్చు, నిన్ను కాపాడి ఉండొచ్చు, ప్రమాదాల నుంచి తప్పించి ఉండవచ్చు కూడా, మనకు తెలియదు అదంతా. సో అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము, క్షేమాన్ని మనకిచ్చి ఉన్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు. ఈ ఆశీర్వాదము పొందుకున్నటువంటి మనము 5 లక్షల ఎన్నమ్మా 5,25,600. ఈ 5,25,600 ఈ యొక్క మినిట్స్లో, ఈ నిమిషాలలో మనము బాధపడ్డ ఎన్ని ఉన్నాయో ఒకసారి రాసుకుంటారా, లేకపోతే గుర్తు చేసుకుంటారా, నెమరేసుకుంటారా? అబ్బా అయ్యా అని బాధపడినది, ఏడ్చింది, దుఃఖపడ్డది, నిరుత్సాహపడ్డది, నిస్పృహపడింది, వీటన్నిటికీ ఒక శబ్దం ఉంటుంది. మాట అనలేకపోతాం కానీ నెట్టూర్పులు పిడుస్తూ ఉంటాం. ఈ చుప్పులు ఎన్ని ఉంటాయి మనకు అంటే ఆ బాధాకరమైన సందర్భమే కావచ్చు, ఇబ్బంది పడే సందర్భమే కావచ్చు, మన నొచ్చుకునే సందర్భమే కావచ్చు, ఏదైనా అవి ఎన్ని ఉండొచ్చు? ఈ 2025లో 5,25,600 నిమిషాలలో ఎన్ని నెట్వర్కులు ఉండొచ్చు నా జీవితంలో, మనందరి జీవితంలో. ఒకవేళ మనం దాన్ని మార్క్ చేసుకోగలిగితే అట్లీస్ట్ 1,00,000 వస్తాయా, 1,00,000 వస్తాయా? అయ్యో బాధపడ్డాను అన్నట్టు, అయ్యో ఏడ్చాను అన్నట్టు, అయ్యో మనసులో కొందరు చెప్పుకోలేకుండా బాధపడతారు, లోపల కృంగిపోయి కృషించిపోయి ఆ లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుణ్ణి బయటికి రాకుండా, బలపడకుండా, యు కీప్ క్వైట్, ఈ బాధ నాది అని బెదిరించి అదిరించి లోపల ఉన్నటువంటి సముద్రాన్ని, లావాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి, అవునా? లోపల సముద్రం అంటే కన్నీరు, లావా అంటే ఇంకా మాటలు తూటాలి.
అఫ్కోర్స్ ఎవరికైనా జరుగుతాయేమో. ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉండుంటాయి. ఒకవేళ ఇవన్నీ ఉంటే దేవుడు ఈ దినమున నీతో మాట్లాడబోతా ఉంటున్నాడు, నిన్ను దర్శించబోతా ఉంటున్నాడు. అటువంటి సమస్యల గుండా నువ్వు వెళ్తున్నావేమో, అటువంటి ఇబ్బందుల గుండా నువ్వు వెళ్తున్నావేమో, నీ చింత యావత్తు నా మీద వెయ్యి అని దేవుడు నీతో మాట్లాడబోతావు. నేనున్నాను, నీ కొరకు నేనున్నాను. నన్ను నువ్వు ముందు పెట్టుకో, నన్ను నువ్వు ముందు పెట్టుకో. నన్ను నువ్వు ముందు పెట్టుకుంటే, నాతో పాటు నువ్వు ఉంటే నీవు వర్ధిల్లుతావు. మన చింతలన్నీ మర్చిపోతాం, మన ఇబ్బందులన్నీ మర్చిపోతాం. ఉంటాయండి చింతలు లేని మనిషి, ఇబ్బందులు లేని మనిషి, కష్టాలు లేని మనిషి, వ్యాధులు లేని మనిషి, అవమానాలు లేని మనిషి, గాయపడని మనిషి ఎవరైనా ఉన్నారా? పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కన్నీటి చుక్కను కార్చని వ్యక్తి ఈ లోకములో ఒక్కరుంటే చూపించండి. దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభు వారు కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. హల్లెలూయా. మరి ఆయన కూడా దుఃఖపడి ఉన్నాడు. మరి నీకు నాకు ఆ దుఃఖము, నీకు నాకు ఆ వేదన, నీకు నాకు ఆ యొక్క సమస్య రావడంలో, అందుకని చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. యోహాను సువార్త 32వ వచనం చదవండమ్మా. మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ఒక నిమిషం, ఒంటరిగా నేను లేను. మరి మనతో ఒకవేళ దేవుడు ఉంటే మనము కూడా ఒంటరి వారము ఎప్పుడు కాలేము, ఒంటరిగా ఉన్నవారము కాలేము. అయితే ఆ మాటను బట్టి కింద వచనాలు కూడా చదవండి. మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. చాలు. మనము ఈ లోకములో ఉన్నంత కాలము మనకు శ్రమ. అది ఏ రకమైన శ్రమ అని చెప్పలేము, కానీ శ్రమలు అనేది సర్వసాధారణమైనటువంటి విషయాలు. వాటి కొరకు మనము బాధపడకూడదు, చింతపడకూడదు, దుఃఖపడకూడదు, ఏడవకూడదు. అంటే సాధారణంగా ఏడవకుండా ఉండరు కాబట్టి ఒకవేళ ఏడిస్తే ఏడవండి, ఏడిచి దాన్ని ఏం చేయాలా? వదిలేయాలి. ఏడ్చిన తర్వాత ఆ ఏడ్చిన రోజు దేవుని సన్నిధికి రాకపోలేరేమో, లేకపోతే మీ ఇంట్లోనే ఏడ్చి కూర్చొని ఏడ్చి తర్వాత మోకరించి ప్రార్థన చేయండి. దేని కొరకైతే ఏడుస్తున్నామో దాన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాలి. దేవుడు దాన్ని తీసేస్తాడు. అప్పుడే దేవుడు తీసేయగలుగుతాడు. నీకు ఒక సమస్య ఉంది, ఒకరి ద్వారా ఇబ్బంది ఉంది, లేదా ఒకరి ద్వారా నువ్వు శ్రమ పెట్టబడి ఉన్నావు అన్నప్పుడు, మనము ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మనకు కొన్ని లీగల్గా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మనం వెళ్ళి ఏం చేస్తాము? పలానా వ్యక్తి నన్ను అభ్యంతరపరుస్తూ ఉన్నాడు, పలానా వ్యక్తి నా మీద దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు, నాతో గొడవాడుతున్నాడు, నాతో తగువకు వస్తూ ఉన్నాడయ్యా, నన్ను ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం. అవునా?
వారు వచ్చి మనల్ని ఆ సమస్య నుంచి విడిపించే ప్రయత్నం చేస్తారు. ఇంకా దాన్ని మించి జరిగితే కోర్టుకు వెళ్తాం, అక్కడ పరిష్కారం దొరుకుతుంది అని. అయితే వాటన్నిటినీ మించినటువంటి పరిష్కారము మనకు ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుందండి. హల్లెలూయా. అందుకే మీ చింత యావత్తు నా మీద వేయండి. నాకు మనం చేసినటువంటి ఆరాధన కూడా లేదు. దేవుణ్ణి ఘనపరిచే వారముగా, స్తుతించే వారముగా ఉండాలా. మన చింతలన్నీ మరిచిపోయే వారముగా ఉండాలి. దాన్ని గుర్తుపెట్టుకొని నెమరేసుకొని డబల్ అవుతాయి, ట్రిబుల్ అవుతాయి, ఇంకా ఎక్కువ అవుతాయి. అవునా కాదు? మీకు దెబ్బ తగిలింది అనుకోండి, చేతికో కాలుకో గాయమైంది. మీ గాయాన్ని తగ్గించుకోవాలి అని అంటే వైద్యుడి దగ్గరికి వెళ్తారా, వెళ్ళరా? వైద్యుడికి చెప్తే ఆ డాక్టర్ ఏమంటాడు? అమ్మా తగ్గిపోద్ది, ఇంకేం బాధపడకు, భయపడకు, అయిపోయింది, తగ్గిపోద్ది. 2 రోజులు తగ్గిపోద్ది, 3 రోజులు తగ్గిపోద్ది, వారం రోజులు తగ్గిపోద్ది అని చెప్తాడా? తగ్గదు అని చెప్తాడా? మరి ఈ లోకంలో ఉన్న వైద్యుడే నీకు అంత నమ్మకాన్ని కలిగిస్తూ ఉంటున్నాడు. వైద్యులకే పరమ వైద్యుడు మన పరమ తండ్రి. మరి నీకు నాకు ఆ నమ్మకాన్ని ఇవ్వలేడా? నీకు నాకు ఆ నమ్మకాన్ని ఇవ్వలేడా? ఇస్తాడు. కానీ మనం ఆ నమ్మకాన్ని ఏం చేస్తున్నాం తెలుసా? పక్కన పెట్టి ఆ గాయాన్ని బాధలు నెమరేసుకుంటున్నాం కదా, ఆ గాయాన్ని మనమే మరలా పొడుచుకుంటున్నాం కదా. ఈరోజు మానిన గాయాన్ని రేపు మరలా పొడుస్తున్నాం అన్నమాట. నెమర వేసుకోవడము, ఆ మాటలు, ఆ యొక్క వేదన, ఆ దుఃఖము, ఏదైనా సమస్య ఏదైనా కావచ్చు, దాన్ని గుర్తు చేసుకుంటున్నాము అని అంటే మరలా ఈ గాయాన్ని నీ వేలుతో నువ్వు గుచ్చుకుంటున్నట్టే. ఆ గాయం మానుద్దా? ఈ డాక్టర్ కాదు, ఆ డాక్టర్ కూడా మార్చలేడు. ఆ డాక్టర్ కూడా దానిని బాగు చేయలేడు. గుర్తుపెట్టుకోండి. మీరు ప్రార్థన చేసిన తర్వాత దానిని గుర్తు చేసుకోవడానికి వీలు లేదు. మీరు ఏ విషయమైతే ప్రార్థన చేస్తున్నారో, ఏ విషయమైతే అడుగుతుంటున్నారో మరలా ప్రార్థన చేయండి, కాదని నేను అనను. దాని విషయమై ప్రభువా మరి ఒకసారి నీ పాద సన్నిధికి వచ్చుతున్నాను, పలానా విషయాన్ని బట్టి, సమస్యను బట్టి, కష్టమును బట్టి, అక్కడ మాత్రమే నీ బాధ, నీ దుఃఖము, నీ వేదన, నీ సమస్య, నీ కష్టము, నీకున్న సమస్తము నువ్వు ఇంకెక్కడ కూడా దాన్ని మనసులో పెట్టుకోవడానికి వీల్లేదండి. ఇచ్చేసాను, దేవుడికి చెప్పేశాను, నాకు జవాబు వస్తుంది అనే నిరీక్షణ కలిగి ఉండాలంట. నా దేవుడు నాకు జవాబును ఖచ్చితంగా దయచేస్తాడు అని నమ్మాలా. ఆమేన్. నమ్ముతామా, నమ్మమా? అడిగిన వాటినన్నిటినీ పొందుకుంటున్నాము తండ్రి అంటే ఆమెను అనుకోవాలా. వచ్చును గాక అంటే ఆమెను అనుకోవాలా. దొరుకును గాక అంటే ఆమెను అనుకోవాలా. మరి మత్తయి 7:7 అడుగుడి ఇవ్వబడును. మరి ఇవ్వబడును ఉందా? ఇయ్యబడదు అని ఉందా? అడిగితే ఇస్తానంటున్నాడా, ఇయ్యను అంటున్నాడా? ఆమెను వదిలేసేయండి, మీరు కూర్చోండి. అడిగితే ఇస్తానంటున్నాడా, ఇవ్వను అంటున్నాడా? ఇస్తాను అంటున్నాడు. తర్వాత తట్టుడి తీయబడు. మరి దేవుని తట్టు మన హృదయమును తిప్పుతున్నాము, దేవుని తలుపును తడుతూ ఉన్నాము, ఆయన జవాబు కొరకు తడుతూ ఉన్నాము. మరి ఆయన ఆ తలుపు తీసి నీకు జవాబు ఇస్తాడు కదా. అవునా కాదు? ఈ మాటలన్నీ మనకు ఉన్నాయి కదా. అడుగు ప్రతివానికి, అవునా కాదు? ఇస్తానంటున్నాడా, ఇయ్యనంటున్నాడా? అడిగిన కొందరికి మాత్రమే ఇస్తానంటున్నాడు. ప్రతివాడు అని అంటే బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా, దేవుని సన్నిధికి వచ్చినా రాకపోయినా ఇస్తాడండి.
అలాగని మీకే ఇస్తాడు, నాకే ఇస్తాడు, మీకు ఇవ్వడు, నాకు ఇస్తాడు అని కాదండి. ఎందుకనంటే ఈ మాట ఒకవేళ మనమే నమ్మి క్రీస్తులో ఉన్నవారే, బాప్తిసం పొందిన వారే, దేవుని సన్నిధిలో ఉన్నవారే అని అనుకుంటే అన్నిల్ని విశ్వాసంలోనికి నడిపించలేదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. అన్నుల్ని మనము ఈ విశ్వాసంలోనికి నడిపించలేము. కాకపోతే ఏమని చెప్పాలంట? పూర్ణ మనసుతో అడగాలి. అపనమ్మకము లేకుండా అడగాల. కానాను స్త్రీ అడిగింది చూశారు, గోజాడింది చూశారు, ఆమె విశ్వాసమును పరీక్షించాడు కదా దేవుడు. అటువంటి విశ్వాసం నీవు కూడా కనపరిస్తే నీకు అటువంటి మేలు జరుగుద్ది బిడ్డ అని చెప్పాలి. కాబట్టి మనము శ్రమను బట్టి కృంగిపోకూడదంట. అయితే చూడండి, ఈ మాట కీర్తనల గ్రంథంలో చక్కగా ఉంటుంది. మనము ఎక్కువగా కొన్ని విషయాల్ని బట్టి బాధపడుతూ ఉంటాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటి వచనం చదవండి. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకుము. హల్లెలూయా. అదేంటండి ఈ మాట తీసుకున్నారు? సాధారణంగా మనుషులమందరము ఒక విషయంలో బాధపడుతూ ఉంటామండి. ఏంటో తెలుసా? మనకు లేని పక్కల దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా బాధపడతాం. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అవునా కాదు? మనకు లేనిది పక్కన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు బాధపడతాం. దాన్ని కూడా మనము పొందుకునే ప్రయత్నం చేస్తాము, వెతికే ప్రయత్నం చేస్తాము, సాధించుకునే ప్రయత్నం చేస్తాము. ఇంకొకసారి ఏంటి అని అంటే దుఃఖపడే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. వ్యసనానికి లోనైపోతాం. వ్యసనము అంటే, వ్యసన పడకము అంటే, వ్యసనము అంటే ఇది అలవాటు అనుకోకండి. ఇంకొక మాట కూడా అర్థం వస్తుంది దానికి. ఏమంటారు తెలుసు? దాన్ని చింతించడము, కృంగిపోవడము, ఇవన్నీ వస్తూ ఉంటాయి. నువ్వు అనుకున్నది నీకు దొరకకపోతే, నువ్వు ఆశపడ్డది నీకు దొరకకపోతే, లేదా ఎదుటివారి జీవితంలో అవన్నీ వచ్చేస్తే, వారు ఎదుగుతుంటే మనిషి లోపల ఖచ్చితంగా ఉంటుందండి. తల్లిదండ్రులు ఎక్కువగా మాట్లాడు, అరే వాడు పాస్ అయిపోయాడురా, వాడు నువ్వు ఒకటే క్లాస్ కదా. చాలామంది తల్లిదండ్రులు విద్యార్థులని, పిల్లల్ని బట్టి ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. కంపారిజన్స్, చదువులో కంపారిజన్, వ్యక్తిత్వంలో కంపారిజన్స్, ప్రవర్తనలో కంపారిజన్స్, అన్నిట్లో కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే దాన్ని బట్టి తల్లి తండ్రి ఏం పడుతున్నారు? వ్యసన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, చింతిస్తున్నారు. నీ యొక్క ఎదుగుదల, నీ కుటుంబం యొక్క ఎదుగుదల, ఆశీర్వాదము నువ్వు పొందుకోవట్లేదు అనే దాన్ని బట్టి కూడా వ్యసన పడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. అరే వాళ్ళు అంత డెవలప్ అయిపోయారు, వాళ్ళు అంత అభివృద్ధి చెందుతున్నారు అంటే వాళ్ళు నీతిమంతులు అన్నట, పరిశుద్ధులు అన్నట, లేదా దేవుడి చేతిలో వారు ఉన్నారన్నట, దేవుని చేత ఆశీర్వదించబడ్డారు అన్నట్ట. ఏమండి అదన్నట్టేనా? ఈ మాట మీరు సమాధానం చెప్పాలి. ఎవరైతే ఆశీర్వదించబడతారో, ఎవరైతే దీవించబడతారో, ఎవరైతే ధన సంపదల చేత దీవించబడతారో వారందరూ దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకున్న వారేనా? వారంతా దేవుని ఆశీర్వాదమును పొందుకున్న వారేనా? కాదు. ధనవంతుడును లాజరు ఆ మాటలు విన్నారా? ఎవరు అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నారు? ధనవంతుడా లాజరు? లాజరు. మరి ఆ లాజరు
ఈ లోకంలో ఎటువంటి శ్రమను అనుభవించాడు? తన శరీరము ఎలాగుంది? మొదటి శరీరం కోసం మాట్లాడదాం. తన శరీరం ఎలాగుంది? కురుపులతో నిండి ఉంది. అవునా? సో మన శరీరం ఎలాగుంది? వింటర్ కాబట్టి కొద్దిగా పగిలి వెనకండి. మన శరీరము ఆ లాజరుతో కంపేర్ చేస్తే వీఆర్ బ్లెస్డ్, రైట్? మనం ఆశీర్వదించబడిన వారమే, అవునా? ఆయన ఏ ఆహారముని భుజిస్తూ ఉంటున్నాడు? ఆ ధనవంతుడి బల్ల మీద నుంచి పడుతున్నటువంటి రొట్టె ముక్కలు తిని తన యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉంటున్నాడు. సో మనమందరము ఎటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉంటున్నాము? ఇన్ని డేలో కావచ్చు, వీక్లో కావచ్చు, మంత్లో కావచ్చు, 5,25,600 మినిట్స్లో కావచ్చు. ఫాస్ట్ ఎటువంటి ఆహారమును భుజించిన వారం మనం అందరము? నాకు తెలిసి ఈ క్రిస్మస్ లాస్ట్ ఆల్టర్నేటివ్స్ ఫుల్ ఇచ్చి పడేసి ఉంటారు, కీచి పెట్టి. అవునా? ముక్కలే ముక్కలు. ఇవన్నీ జాస్ ఇట్లా నొప్పులు వచ్చి ఉంటాయి మనకు తిని సెమీ క్రిస్మస్లు అని. అంటే ఓన్లీ వారి కోసం కాదు నేను అన్నది, పోయిన వారి కోసమే, తిన్న వారి కోసమే. అందరూ తిన్నారని నేను అనట్లేదు, అందరూ తినలేరని నేను అనట్లేదు. ఈ క్రిస్మస్ మాసంలో జనరల్గా తిన్నదానికంటే ఎక్కువే తింటాం, అవునా కాదు? ప్రతి నెల తిన్నదానికంటే ఎక్కువైతే తింటాంగా. కొంచెమైనా రుచికరమైన భోజనాలైనా చేస్తాంగా. చేయకుండా ఎవరైనా ఉన్నారా? అయినా పర్లేదు, మీరు ఆ లాజరు వంటి వారే కావచ్చు. మరి ఆ లాజరు అటువంటి ఆహారము తింటే మనము ఎటువంటి ఆహారము తింటున్నాము? దానిని బట్టి మనము దుఃఖపడాలా, బాధపడాలా, ఏడవాలా, ఇంకా చింతించాలా? ఇంకా నువ్వు చింతించాల్సిన, దుఃఖించాల్సిన, ఏడవాల్సిన, బాధపడాల్సిన అవసరం ఉందా? ఇక్కడ కంపేర్ చేసుకోండి. ఇక్కడ కంపేర్ చేసుకోండి. మరి ఆయన వస్త్రములు, ధనవంతుడి వస్త్రములు ఎలా ఉన్నాయి? ఈయన వస్త్రములు ఎలా ఉన్నాయి? ధనవంతుడు సన్నని నారా బట్టలు ధరించుకుని ఉన్నాడు. పాపం ఈయనకి చినిగిపోయినవి ఉన్నాయో, లేకపోతే అవి కూడా 1-2 తక్కువ ఉన్నాయి కావచ్చు, అవునా? మరి నా వస్త్రములు ఎలాగున్నాయి? నేను జనరల్గా చెప్తా ఉన్నాను ఈ మాటలు. ఎందుకనంటే మనము దేవుడు నిన్ను ఆశీర్వదించాడా, ఆశీర్వదించలేడా, దీవించబడ్డావా, దీవించబడలేవా, నీ బ్రతుకు ఎలా ఉంది అనే దానికోసం చెప్తా ఉన్నా. చాలామంది ఇదే మాట నా బ్రతుకు. ఎప్పుడు బాగుపడుతుంది అని అంటే నీ బ్రతుకు బాగుపడ్డది, కానీ నువ్వు కళ్ళు మూసుకున్నావు. నీ బ్రతుకు బాగుపడింది, కానీ నువ్వు కళ్ళు మూసుకున్నావు. కళ్ళు తెరిస్తే కనబడుతుంది. కళ్ళు మూసుకుపోయినటువంటి మాటలు మాట్లాడుతున్నాం మనం. నిన్ను దరిద్రపు స్థితిలో నుంచి, దౌర్భాగ్యపు స్థితిలో నుంచి, మరి పాపపు స్థితిలో నుంచి దేవుడు తీసి నిన్ను చక్కగా దేవుని సన్నిధానంలో పెట్టాడు. పవిత్రపరచబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, బాగు చేయబడ్డావు, దీవించబడ్డావు, ఆశీర్వదించబడ్డావు. అన్నిటికంటే ముఖ్యముగా యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, నీకు ఏముందో ఏమి లేదో, ఒకసారి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయము, సమూయేలు గ్రంథము 1వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఏంటంట?
ఏమంటుందామా? నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నీ వలని రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను అని పలుకుతా ఉంటుందండి. ఎందుకు ఆమె ఆనందిస్తుంది? ఎందుకు ఆమె సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది? ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది? చెప్పండి. ఏం చేశాడు? దేవుడు బిడ్డను దయచేశాడు కాబట్టి ఆ బిడ్డను బట్టి నేను బలము పొందుకుని ఉన్నాను అని అంటుందా? అది కాదు దాని ఉద్దేశం. అది కాదు అక్కడ. ఆమె ఉద్దేశం ఏంటి అని అంటే, నీవు బలవంతుడమైన దేవుడు, నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు, సమస్తమును సాధ్యపరచగల గొప్ప దేవుడు, నా స్థితిని మార్చగల గొప్ప దేవుడు, నీవే ఏదైనా చేయగలవు, ఏమైనా చేయగలవు అని నమ్మి విశ్వసించి ప్రార్థన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి ఒక ఒడంబడిక చేసుకుంది. నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఇస్తే మగబిడ్డనే అనింది. ఇచ్చేస్తే నేను నీకు ఇచ్చేస్తా అని ఒడంబడిక చేసుకొని ఆ మగబిడ్డని ఇచ్చేసింది. అప్పుడు చాలామంది మనమైతే నా కొడుకే నాకు బలం, నా కూతురే నాకు బలం, మా ఆయనే నాకు బలం, మా ఆయన ఉన్నంతకాలం నాకేం కాదు, మా ఆవిడ ఉన్నంత వరకు నాకేం కాదు, నా బిడ్డలు ఉన్నంత వరకు నాకేం కాదు, నా తండ్రి ఉన్నంత వరకు నాకేం కాదు, నా తల్లి ఉన్నంత వరకు నాకేం కాదు, నా కుటుంబం ఉన్నంత వరకు నాకేం కాదు. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు ఈ లోకంలో. కానీ అన్న ఆ సమయలే నాకు బలం అనలే. ఏమండి? ఈ కొడుకే నాకు బలం అనలే. దానికంటే ఇంకా ప్రాముఖ్యమైన మాట ఉంది. ఎల్కానాను బట్టి కూడా అనలేదు. 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠులను కానా అని చెప్తాడు ఆయన. నువ్వు ఉన్నావయ్యా నాకు చాలు. ఎంతమంది భార్యలు ఈ మాట అంటారు భర్తని బట్టి? చాలామంది అంటారు, ప్రతి ఒక్కరు కూడా అంటారు. కానీ అన్న భర్తను బట్టి అనలేదంట, కొడుకును బట్టి అనలేదంట, దేవుణ్ణి బట్టి అనగలిగిందండి. హల్లెలూయా. ఏమంట? దేవుణ్ణి బట్టి అనగలిగింది. మనం అటువంటి వారముగా ఉండాలంట. ఈ లోకములో కొందరంట గుర్రములను బట్టి రథములను బట్టి, ఇప్పుడు ఆ గుర్రాలు రథాలు ఏమైనా అంటే భార్యలు భర్తలు కొడుకులు బిడ్డలు అయినాయి. అఫ్కోర్స్ వారిని దయచేసింది దేవుడు. ఈ మాట నమ్మగలిగారు, సంతోషం. శారాకు కొడుకుని దయచేసే శారా ఏమన్నది? నవ్వులు కలిగి చేశారు. తర్వాత మరి ఎవరు రేచెల్ పొందుకున్న తర్వాత వాళ్ళ పేర్లు పెడుతున్నారు. పొందుకున్న దాన్ని బట్టి ఒక్కొక్క మాటను బట్టి దేవుని గణపరుస్తూ పేర్లు పెట్టుకుంటా ఉంటున్నారు. దేవుడే దయచేసి ఉన్నాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. భార్య దొరికిన వానికి ఎక్కడి నుంచి అమ్మేలు వస్తుంది కదా? మరి ఇప్పుడు భార్యను బట్టి, భర్తను బట్టి, బిడ్డలను బట్టి మనము గర్వపడాలా? అతిశయించాలా? అతిశయపడదాం. బికాస్ ఆఫ్ అవర్ గాడ్. అది గుర్తుపెట్టుకోవాలంట. మనకు బలమా ఇచ్చేది, మనల్ని నడిపించేది అన్నీ ఆయనే. అవేవీ లేకుండా మనము ఈ లోకంలో సంతోషంగా ఉండలేము. మనం ఎందుకంట దేవుని బట్టి మనం సంతోషపడాలంట. అందుకే ఎవరినైనా చూచి నువ్వు ఒకవేళ బాధపడితే, నాకు అన్న చెల్లెలు అక్క చెల్లెలు అన్నీ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, అత్తకు కోడలికి వైరం పెట్టొచ్చిన మీరు నా నిమిత్తము అన్న చెల్లెలనైనా, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెలనైనా, ఇవన్నీ ఏముంది అక్కడ? ఆ ధనవంతుడు ఒక ఆయన వచ్చాడు, యవనస్తుడు. ధనవంతుడు అయినది యవనస్తుడు వస్తే ఏమన్నాడు? ధర్మశాస్త్రమును బట్టి నువ్వు చెయ్యి అని అంటే, అవన్నీ నేను చేస్తున్నాను అంటున్నాడు. అవన్నీ నేను చేస్తున్నాను అన్నప్పుడు, అయితే నీకు ఒక్కటి కొదువై ఉంది.
ఏంటంట, నీకున్న ఆస్తి బీదలకి ఇచ్చేయమన్నాడు అమ్మేసి. ఆయన ముఖం చిన్న పుచ్చుకొని పోయినాడంట. మరి ఇప్పుడు మనం ఆస్తిని కావాలని కోరుకుంటే ధనాపేక్ష సమస్త కీడునకు మూలం అంటున్నాడు. మరి ఆస్తి కూడా వద్దా, డబ్బు కూడా వద్దా? మరి దాన్ని మనం ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్నాం? అవసరాన్ని బట్టి ప్రేమించండి. మీకు ఏది కావాలో అంతకు సంపాదించుకోండి. కానీ మీరు ఎంతైనా సంపాదించినప్పటికీ దేవుడు ఉన్నాడు, దేవుడే బలము, దేవుడే మనల్ని నడిపించేవాడు, దేవుని తర్వాతనే ఏదైనా అని మనం విశ్వసించగలగాలంట. అప్పుడు నీ లోపల బాధ ఉండదు, దుఃఖం ఉండదు, వేదం ఉండదు, ఏది ఉండదు. నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, ఆశ్రయమా దుర్గము ఆయనే, మన కొమ్ము ఆయనే. ఇవన్నీ దేవుడే దయచేస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, మీకేమేమి కావాలో అవన్నీ సమకూర్చి పెడతాడు. కాబట్టి మనము ఈ లోకములో ఉన్నంత కాలము నువ్వు దేనికోసం బాధపడుతున్నావో, దేనికోసం ఏడుస్తున్నావో, దేనికోసం అంగలారుస్తున్నావో, దేనికోసం దుఃఖపడుతున్నావో అవన్నీ మర్చిపోయే వారముగా ఉన్నాం. ఈ 2025 చివరి వారములో నుంచి మనము ప్రభువా నీవే నా బలముగా నేను ముందుకు కొనసాగే కృప నాకు దయచేయమని ముందుకు వెళ్ళే వారముగా ఉన్నాం. ఆ మాట నువ్వు ఎప్పుడైతే పలకగలుగుతావో తృప్తిగా జీవిస్తావు, సంతోషముగా జీవిస్తావు, ఆనందముగా జీవిస్తావు, ఉల్లాసముగా జీవిస్తావు, ఉజ్జీవంగా ఉంటావు. ఎప్పుడైతే దేవుని నువ్వు ఆ విధముగా తీసుకోగలుగుతావు. అందుకే 2వ వచనం కూడా చదవండి. పరిశుద్ధ దేవుడు, అమ్మ కీర్తన గ్రంథంలో 37వ కీర్తన. ఎవరంత వారు? చెడ్డవారు అంటే చెడ్డవారిని చూసి సాధారణంగా వ్యసనపడ్డము, బాధపడ్డము వేరే విషయం. కానీ వాడు ఏ రకంగా సంపాదించినప్పటికీ సంపాదించడం మొత్తానికి అని ఉంటుంది. చూడండి, ఈ మాట కోసం చెప్తున్నాను నేను. ఎలా సంపాదించినప్పటికీ సంపాదించాడు అంతే. అటువంటి వారిని బట్టి మనం ఎలా ఉన్నప్పటికీ హ్యాపీగా ఉంటున్నారు. అరే ఎలా ఉన్నా హ్యాపీగా ఎట్లుంటారా? దేవుడు లేకుండా తాగుతున్న వారిని చూడండి, మందు తాగుతున్న వారు సంతోషంగా ఉంటారా? వాడు తాగుతున్నంతసేపు అమ్మ పరవశంలోనికి పోయి వస్తాడు చూడు. మీరు తాగుతున్న వారిని ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా నేను చూశాను, ఇంటికి వచ్చి ఇక ముద్దులే పెడతాడు, బిడ్డలకు ముద్దులు పెడతాడు, భార్యకు ముద్దులు పెడతాడు, ఇక మలమల కాలు మోపుతాడు, తెగ ప్రేమలకు పోస్తాడు. మాటలు ఎన్ని మాట్లాడతారు అని అంటే సాధారణంగా మాటలు రావాలంటే రావండి. వాళ్ళ లోపలికి ఒకడు పోతే ఇక వస్తాయి ఈ మాటలు. నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడు తెలుసా? ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెడతాడు నిన్ను తీసుకెళ్ళి. మళ్ళీ పొద్దున ఆ లోపల ఉన్నాడు పోయిన తర్వాత, రే అడికెందుకు ఎక్కినావు, నీకేం లేదా, పని లేదా, నువ్వు మనిషివేనా అని వాడేది ఇంపుతాడు మళ్ళీ కిందికి. మరి రాత్రి నువ్వే కదా, నేను ఎప్పుడన్నాను? అందుకే తాగిన వారు మాట్లాడితే రేపు పొద్దున మాట్లాడదామంటారు చాలామంది. అవునా? తాగిన వాళ్ళు మాట్లాడితే ఏమంటారు? అయ్యా ఎప్పుడు తాగేస్తున్నావు, రేపు పొద్దున రా మాట్లాడదాము అని అంటారు. అవునా కాదు? కాబట్టి మనము అటువంటి వారిని చూసి
వ్యసన పడకూడదంట. చెడ్డవారు ఎలాగైనా సంపాదిస్తారు, ఎలాగైనా ఆనందంగా ఉంటారు, ఎలాగైనా సంతోషంగా ఉంటారు, కానీ అది ఏమవుతుందంట చూడండి ఒకసారి. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూర వలె వాడిపోదు. త్వరగా ఎండిపోతారు. కానీ నీవు నేను సజీవముగా జీవము కలిగినటువంటి దేవునితో పాటు ఉండబోతాం. హల్లెలూయా. దుష్కార్యములు చేసి అక్రమము చేసి సంపాదించుకున్న వారందరూ ఏమవుతారంట? ఎండిపోతారు. నీతిగాను యథార్థముగాను బాధపడుతూ కష్టపడుతూ దుఃఖపడుతూ వేదన పడుతూ నువ్వు ఒకవేళ ఉంటే నీవు జీవిస్తావంట. హల్లెలూయా. కాబట్టి మనము వ్యసన పడడము మానేసుకోవాలండి. వ్యసన పడడము మానేసుకోవాలా, బాధపడము మానేసుకోవాలా. మీరు దేనికోసము బాధపడే వారు ఉన్నారో, దేనికోసం బాధపడ్డారో ఈ సంవత్సరం అంతా, దేనికోసం ఏడ్చారో, దేనికోసం దుఃఖపడ్డారో, దేనికోసం అయితే ఆరాటపడ్డారో అది నాకు తెలియదు, కానీ ఈ దినము దేవుడు నీకు చెప్తున్నాడు ఈ మాట. అమ్మ, అయ్యా, అక్క, తమ్ముడు, అన్న, మీరందరూ దేవుని యందు బలాన్ని పొందుకోండి. దేవుని యందు బలపడండి. నీకేమేమి కావాలో అవన్నీ ఇచ్చేవాడే మన దేవుడు, అవన్నీ దయచేయవాడు దేవుడు. కానీ చింత మాత్రం పెట్టుకోకండి, అనాలోచితంగా ఉండకండి, దుఃఖపడుతూ ఉండకండి, రోధిస్తూ ఉండకండి. మనము సంతోషముగా ఉండాలంట. క్రిస్మస్ మాసంలో దూత వచ్చి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? ప్రజలందరికీ కలగబోవు ఏంటది? గట్టిగా చెప్పండి. అరే సంతోషకరమైన సువార్త. గట్టిగా చెప్పండి, అంటే మైక్లో కాదు, అందరు కలిసి బిగ్గరగా చెప్పండి అని. మహా సంతోషకరమైన అది. మరి అది మీకు అందిందా? మీకు అందిందా లేదా? అందిందా? మరి మనం ఎలా ఉండాలంట? మహా సంతోషముగా ఉండాలంట. ఆమేన్. అవునా కదా? ఎలా ఉండాలి? మహా సంతోషముగా ఉండాలంట. మహా సంతోషం ఎలా ఉంటుంది? నీ ఎనర్జీ ఇంకొకటి పాస్ అవ్వాలి. అర్థమైందా? నీ ఎనర్జీ మీ ముందున్న వాళ్ళ దగ్గర ఉందా? ఎనర్జీ వెనకాల ఉన్న వాళ్ళకి ఇవ్వండి అమ్మా. మీ సున్నం నాకు కనబడతా ఉంది, అక్కడ కూడా చూపించండి. నవ్వండి. అమ్మయ్య, అందరు నవ్వారు కదా. ఈ సంతోషాన్ని అలాగనే ఉండనియండి. మనందరికీ ఆ యొక్క మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానమును పొంది ఉన్నాము, దక్కించుకొని ఉన్నాము. మనము ఆ రక్షకుణ్ణి అంగీకరించి మన గృహంలో చేర్చుకున్నాము, హృదయంలో చేర్చుకున్నాము. కాబట్టి దీనిని ఏం చేయాలంట? కొనసాగించాలా, ఆపేయాలా? సెమీ క్రిస్మస్ పెట్టిన రోజే ఆ సువార్తమానం మాకు. తర్వాత ఏడుంటుందయ్యా? ఇంటికి వెళ్తాను. మా ఆవిడ, మా ఆయన మళ్ళీ మూతులు ముసిరేది, తలకాయలు తెచ్చుకోకండి. మీ మెడకాయకు వాళ్ళకు ఆయనే. కాబట్టి ఆయన ఉన్నాడు మనకు కిరీటముగా. హల్లెలూయా. ఏంటంట? మన దేవుడు మన కిరీటమును మనకు ఇచ్చాడండి. ఈ రక్షణ కిరీటము మనకు పెట్టి ఉన్నాడు, రక్షణ వస్త్రములు మనకు ధరింపజేసి ఉన్నాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలంట. అవునా కాదా? అవునా కాదండి? సంతోషమే ఏది పాడుతున్నారా? సరే, ఏది పాడినా అక్కడికే వస్తుంది. ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా,
కానీ ఆ సంతోషము మాకు లేదు అన్నట్టు మన మొహాలు, మన జీవితాలు, మన కుటుంబము ఉండొద్దు. నీ కుటుంబము, నీ జీవితము, నీ మొహము సంతోషము లేకుండా ఉంటే నీవెలాగూ మహా సంతోషకరమైన శుభవర్తమానము మాకు దేవుడు అందించాడయ్యా, నువ్వురా అని ఎవరిని పిలవగలుగుతావు? ఒక్కరిని కూడా విలువలేవు. ఇంకొకటి, మనకు ఒక అపనమ్మకం ఉంటుందండి. నా బ్రతికే మంచిగా లేదు, నేను పోయి దేవునికి ఎవరు చెప్పాలా? వాళ్ళు చెప్తారు, నువ్వు ఆశీర్వదించబడ్డావా, నువ్వు దీవించబడ్డావా, నువ్వే ఏడుస్తావు, నీ బ్రతికే బాగాలేదు, నీ కుటుంబమే సక్కలేదు, నువ్వు నాకు చెప్తున్నావా అంటారేమో. అంటారు కదా, అంటారా అనరా? అంటారు. కాబట్టి ఈ భయం ఉంటుంది మనకు. ఆ భయము ఉంటే చెప్పలేము. ఆ భయం ఉండకూడదంటే మన కుటుంబం ఎలా ఉండాలంట? సంతోషంతో ఉండాలంట, ఉత్సాహంతో ఉండాలంట, ఆనందంతో ఉండాలంట. నీ జీవితము, నా జీవితం ఎలా ఉండాలంట? ఆనందంగా ఉండాలంట. నన్ను మొన్న నా ఫ్రెండ్ కృష్ణపూర్లోనే మా అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళిన. మెడికల్ షాప్కి వెళ్తే మా ఫ్రెండ్ ఇటు బుక్ పట్టుకొని, ఏమన్నా 20 సంవత్సరాల నుంచి ఇట్టే ఉన్నావు అంటున్నాడు ఆయన. 20 సంవత్సరాల నుంచి ఇట్లే ఉన్నావు, అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అంటున్నాడు. ఎట్లా మెయింటైన్ చేయట్లేదు, ఎట్లా మెయింటైన్ చేస్తున్నా అని ఆయన అన్నాడు కాబట్టి చెప్పలేకపోయాను. అదే విశ్వాసులకైతే ముఖాముఖిగా నా దేవుడితో మాట్లాడతాను నేను. ఆ గొప్ప కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. అప్పుడు నా మొహము వెలుగుమయమై ఉంటుంది. అవునా కదా? దానికి ఇంకేం అవసరం లే, ఏ మెకానిక్ షాప్కి పోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కడికండి? ఏ మెకానిక్ షాప్కి పోవాల్సిన అవసరం లేదు, ఏ పనులు పెట్టాల్సిన అవసరం లేదు. దానికి అది వెలుగుతానే ఉంటుంది. మీరు చూడండి, కావాలంటే ఈ యొక్క 4 రోజుల్లో ఈ తీర్మానాలు తీసుకోండి. నేను ఖచ్చితంగా 10 అధ్యాయాలు రోజు చదువుతానని. ఆ 10 అధ్యాయాలు ఒక 3 నెలలు చదివి చూడండి. ఆ తర్వాత 3 నెలలకు ముందు ఒకసారి స్టార్ట్ చేసే ముందు మీ ఫోటో తీసుకోండి, 3 నెలల తర్వాత మీ ఫోటో తీసుకోండి, 2 పక్కన పెట్టి చూడండి, మీ మొహంలో ఎంత చేంజ్ వస్తుందో నేను చెప్తాను. అది నాకు షేర్ చేయండి కావాలంటే. 3 నెలలకు ముందు ప్రభువా సరే అన్న ఇగో స్టార్ట్ చేస్తున్నా, నా ఫోటో నీకు పంపిస్తున్నా, 3 నెలల తర్వాత చదివాను, రోజు 10 అధ్యాయాలు చదివాను, నా మొహంలో ఏం చేంజ్ చేసిందో చెప్పండి అని నన్ను అడగండి. నేను ఖచ్చితంగా చేంజ్ మీకు చూపిస్తాను. అన్నా క్రీము పెట్టినా పెట్టకపోయినా దేవుని యొక్క తేజస్సు నీ మీద నా మీద ఖచ్చితంగా ఉంటుంది, 100%. క్రీమ్ ఏం చేస్తుందన్నా? క్రీము ఇప్పుడు హీరోయిన్లు అందరూ పేరంలో పెట్టంగా తెల్లగా అయిన వాళ్ళు ముందు నుంచి తెల్లగా ఉన్నారు. ఇది దేవుడు ఇచ్చింది. క్రీమ్ వల్ల తెల్లగా కారు. ఏమవుతుంది తెలుసా? మురికి ఏదన్నా పడకుండా ఉంటుంది. క్రీములు తెల్లగా చేయవు, సబ్బులు తెల్లగా చేయవు, గుర్తుపెట్టుకోండి. అలాగంటే నల్లందరూ తెల్లగా అయిపోవాలి. అవునా కాదు? ఆయిల్ పెడితే జుట్టు రావాలంటే నీకు రావాలి, బట్టతలు ఉన్న వాళ్ళందరికీ రావాలి. అవన్నీ ఉత్తమాటలే. అవి ఏంటంటే ప్రమోట్ చేయడానికి మాత్రమే. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తీస్తున్నటువంటి ఆ సౌందర్యవంతురాలు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చేయకముందు కూడా చూడండి, ఆమె అట్లే ఉంది. అవునా కాదు? చేంజ్ ఫెయిర్ అండ్ లవ్లీ వలన ఏ క్రీములు ఏం చేయవు, ఏమి చేయవండి. అవి కాదంట. నీకు అసలైనటువంటి తేజస్సునిచ్చేది నీ దేవుడే. ఆ మొహాన్ని చూడడము అదుటి వాళ్ళకి బాహు సంతోషాన్ని ఇస్తుంది. మీరు చూడండి, ఈ తీర్మానము నేను రేపు 31st నైట్ తీర్మానాలు చెప్పబోతా ఉన్నా. ఆ తీర్మానాల్లో ఇదొక తీర్మానం. ఏంటది? ప్రతిరోజు చదవరా? ఇష్టం లేదా? నాకెందుకు అనుకుంటున్నారా? అంటున్నారా? అయినా పర్లేదు, చదవండి. అక్షయ్ అయితే చదువుతాను తీర్మానం తీసుకుంది లోపల. చదువుతాము అన్నవారి చేతులు పక్క
పక్కన ఎత్తండి, అడిగి ఎత్తండి. అక్క నువ్వు చదువుతావా లేదా? ఎందుకంటే వాళ్ళ చేతులు బరువు ఉన్నాయి. అక్క నువ్వు చదువుతావా లేదా? ఒకరి చేతులు ఒకరు అట్లా ఎత్తుకోండి, ఇప్పుడు బాగుంటుంది. ఎందుకంటే చేతులు లేవు, బరువు అయిపోయినాయి. ఆంటీ 2 చేతులు ఎత్తే నీ చేతి ఎవరు ఎత్తాలరా? హల్లెలూయా. అన్నని అడగన్నా, మరి చెయ్యొద్దు, చదవడన్నా. ఇప్పుడు నువ్వు అడుగు, చదవకపోతే దేవుడు నేను దీవించను కాక. నువ్వు అడగన్నా, నువ్వు చదువుతావా? 2 అధ్యాయాలు చదువుతావా రోజు? పర్లేదు, ఆయన ఉన్న సమయాన్ని బట్టి 2 అధ్యాయాలు చదువుతారంట. దేవుడు ఆయన దీవించను కాక. ఎందుకంటే 14 గంటలు కష్టపడ్డారన్న. ఆ 14 గంటలు రెస్ట్ కూడా కావాలి కదా. కాబట్టి ఈ మాట నీ నా పాదములకు ఏంటది కదా. మరి నీకు నాకు దీపం కావాలా? ఆ దీపం వెలుగులో నీకు నేను నడవాలా? మన జీవితం నడవాలా? బొక్కబోర్లు పడకుండా, పళ్ళు రాలుగొట్టుకోకుండా నడవాలా? శ్రమలు బోర్లు పడ్డావంటే, కష్టాలు బోర్లు పడ్డావంటే, ఇబ్బందులు బోర్లు పడ్డావంటే, ఇరుకులు బోర్లు పడ్డావంటే, అవన్నీ పోవాలి అంటే వాక్యమే చదవాలి. హల్లెలూయా. కాబట్టి మన చింత అంతా ఎక్కడంట? దేవుని మీద వేసి వ్యసన పడకుండా, దుఃఖపడకుండా, చింతించకుండా ముందుకు వెళ్ళాలి. అందుకని ఈ మాట ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథము 41వ అధ్యాయము. ఈ మాట దేవుడు నీకు నాకు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నిన్ను నన్ను బలపరుస్తా ఉంటున్నాడు. 13వ వచనము. నీ దేవుడనైనా యెహోవా నాకు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాప ఎటుపోయింది? మీ పాప ఏదమ్మా బయటికి వెళ్ళిపోయింది కదా. ఆమె చెయ్యి పట్టుకుంటే ఆమె వెళ్ళేదా? ఆ తల్లి చెయ్యి పట్టుకుంటే వెళ్ళేదా? బిడ్డలు ఎక్కడైనా చిన్న పిల్లలే, అటువంటి పిల్లలే నేను అంటున్నా, బయటికి ఎటన్నా వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు గట్టిగా చెయ్యి పట్టుకుంటారు. ఎందుకు పట్టుకుంటారు? తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా పారిపోకుండా. మనము కూడా కొన్ని ఇబ్బందులను బట్టో, ఎరుకులను బట్టో, సమస్యలను బట్టో, శోధనని బట్టో, టెంప్టేషన్స్ని బట్టో మనము పారిపోతాం, దూరంగా పారిపోతాం. అప్పుడు దేవుడు పట్టుకుంటే, ఆయన చేతిలో మనం ఉంటే సమస్యలే జరగలేము. అక్కడి నుంచి జరగగలుగుతామా? జరిగే ఛాన్స్ ఉంటుందా? ఉండదండి. ఒకరోజు మీకు గుర్తుందో లేదో, మనం బయటకు వెళ్ళినప్పుడు బ్లెస్సీ ఇట్లాగే పరిగెడుతుంది దూరంగా వాటర్ దగ్గరికి వెళ్తే ఆమె వాటర్ చూస్తే వాటర్లో దూకేస్తుంది. సింగూరుకి కొట్టిపల్లికి వెళ్ళినప్పుడు ఆమె చెయ్యి పట్టుకుంటే చెయ్యి వదిలించుకుంటుందని చెప్పేసి చున్నీ తీసి అన్న నడుము కట్టేసుకున్నాడు. ఆమె చెయ్యి కట్టి ఆమె నడుము కట్టుకున్నాడు. ఇంకెట్టుపోతావు పో అని. ఇప్పుడు కాదు అది మాట, ఎప్పుడుది? అది 4-5 సంవత్సరాల క్రితం మాట. అది 4-5 సంవత్సరాల క్రితం, చిన్నప్పుడు. అది ఇప్పుడు పెద్ద అయింది కానీ చిన్నప్పుడు మాట అది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన చెయ్యి ఎంత పెద్దదో, ఆయన చెయ్యితో నిన్ను నన్ను పట్టుకుంటున్నా అంటున్నాడు. హల్లెలూయా. మరి ఆయన చేతిలో మనం ఉండాలి అని అంటే, ఆయన నీడలో మనం ఉండాలి అని అంటే, మనము దేవుణ్ణి వెతికే వారముగా ఉండాలి, దేవుని సన్నిధానంలో ఉండాలి, దేవునికి ఇష్టము ఆయన పనులు చేసే వారముగా ఉండాలి. అప్పుడు అంటున్నాడు, నీకు సహాయము నేనే చేస్తా, నీకేం కావాలో చెప్పు. చూడండి, భయపడకు అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను అని చెప్పుచు. ఏమిట్లా? దేంట్లో సహాయం కావాలి నీకు? ప్రార్థన అవసరతలు కొడతా ఉంటాం, ప్రేయర్ రిక్వెస్ట్లు కొడతా ఉంటాం,
అన్న ప్రార్థన చేయి, అక్క ప్రార్థన చేయి, అన్న ఈ సమస్య ఉంది, ఆ సమస్యను బట్టి దేవుడు విడిపించలాగిన ప్రార్థనలో పెట్టండి, మీ వ్యక్తిగత ప్రార్థనలో పెట్టండి, లేదా విజ్ఞాపన ప్రార్థనలో పెట్టండి, ఉపవాస ప్రార్థనలో పెట్టండి, ప్రత్యేకమైన ఉపవాస కూటములు ఏర్పాటు చేద్దాం. వీటన్నిటికీ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే, నమ్మకం ఎక్కడి నుంచి? మనకు సహాయము చేసేవాడు ఉన్నాడు అని ఆయనే అంటున్నాడు అనమాట. మీకు సహాయము చేయువాడను నేనే. ఎవ్వరు చేయరు ఇంకా. ఆ సహాయము దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, నేను చేస్తా నీకు సహాయము. నీకు 2025లో ఏ సహాయం అందలేదు, నువ్వు దేనిని పొందుకోలేవు, ఏది నీకు దక్కలేదు, ఏది నువ్వు ఆశించింది నీకు దగ్గరికి రాలేదో, నువ్వు అడిగింది నువ్వు అందుకోలేవేమో. ఈ సమయంలో నీకు చెప్తాను, యెహోవా నేను నీకు మాట ఇస్తున్నా. హల్లెలూయా. నేను నీకు మాట ఇస్తున్నా, నీకు సహాయం చేస్తానంటున్నా. నీ జీవితం ఎలా ఉందో, ఎట్టి పరిస్థితిలో ఉందో, మరి 2025 ఏ విధముగా నువ్వు కొనసాగించి ఉన్నావేమో, నా చేయి విడిచి నువ్వు దూరంగా పారిపోయావేమో, విచార చెప్తున్నా. నేనున్నాను రా, నేనున్నా, నిన్ను నడిపిస్తాను, నీకు సహాయం చేయువాడను, నీ చెయ్యి పట్టుకొని నడిపించువాడను నేను అంటున్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధానంలో ఉన్నాము, దేవుడే మనకు సహాయకుడు, దేవుడే మనకు సమస్తమును సమకూర్చేవాడు అని విశ్వసిస్తూ నిరీక్షణ కలిగి సహనముతో ఓర్పుతో మనం ఈ లోకములో జీవిద్దామండి. అందుకని ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో చెప్పడం, మీ సహనమును సకల ప్రజలకు తెలియజెప్పాలి. అందుకే మనం ఎల్లప్పుడూ ఆనందముతో ఉండాలి. ఆ ఆనందమే తెలియజేస్తుంది. నీకు సహనము చూపించాల్సిన అవసరం కూడా లేదు, నీవు ఉన్నటువంటి ఆనందమే ప్రకటింపజేస్తుంది దేవుణ్ణి. మరలా అదే మాట చెప్తా ఉన్నా. మనం ఎలా ఉండాలంట? ఇఫ్ యు ఆర్ హ్యాపీ, వినండి, ఇఫ్ యు ఆర్ హ్యాపీ దే నోస్ హూ ఈజ్ యువర్ గాడ్. హల్లెలూయా. నువ్వు సంతోషముగా, ఒకవేళ నువ్వు సంతోషముగా ఉంటే వారిని దేవుడు ఎవరో తెలుసుకునే అవకాశం ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. నువ్వు సంతోషముగా ఉంటే నీ దేవుడిని నువ్వు ప్రకటించగలుగుతావు. గుర్తుపెట్టుకోండి. మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము సర్వలోకమునకు మరి కలిగింది. మరి నీకు నాకు కలిగినటువంటి ఆ మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము ఎలా ఉండాలి? ఆ సంతోషము ఎలా ఉండాలి? సంతోషం కూడా కాదు, మహా సంతోషం. మరి ఎలా ఉండాలి నీ జీవితంలో, ఆ జీవితంలో? ఇది మిస్ అవుతుంది క్రైస్తవులటువంటి కుటుంబాల్లో, దేవుని బిడ్డలుగా గల కుటుంబాల్లో. ఏం మిస్ అవుతుంది తెలుసా? సంతోషం మిస్ అవుతుంది, సమాధానం మిస్ అవుతుంది. అన్నీ ఉంటున్నాయి. ఏమంటున్నాయి? అన్నీ ఉంటున్నాయి. కాస్ట్లీ డ్రెస్సెస్ ఉంటాయి, లగ్జరియస్ లైఫ్ ఉంటుంది, మంచి బిల్డింగ్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దెర్ ఇస్ నో హ్యాపీ, దెర్ ఇస్ నో పీస్. అక్కడ సంతోషము లేదు, సమాధానం. చాలామంది ఇవన్నీ ఉండి బాధపడటం ఏమన్నా తెలుసా? ఊరి గుడిసెలు ఉన్నా సరే సంతోషంగా ఉంటే చాలు. ఇవన్నీ ఏం చేస్తాయి? విన్నారా ఈ మాట? ఊరి గుడిసెలో ఉన్నా పర్లేదు, మనిషికంట సంతోషం కావాలంట, మనశ్శాంతి కావాలంట. ఏ బంగ్లా, ఏ డబ్బు, ఏ బంగారము, ఏవి కూడా ఏమి సంతోషాన్ని ఇవ్వదు. అవన్నీ ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారు. నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, నీకు నాకు ఆ సంతోషాన్ని ఇవ్వడానికి. అది మర్చిపోతున్నాం మనం, దాన్ని దూరం చేసుకుంటున్నాం మనం, దాన్ని లెక్క చేయట్లేదు మనం. యేసయ్య నీతో ఉంటే
ఆ సంతోషమే వేరు. నీ పక్కన ఉన్నవారు దీన్ని క్వశ్చన్ చేయాలి. ఎప్పుడో తెలుసా, ఇంత బాధలో కూడా నువ్వు ఎలా సంతోషముగా ఉండగలిగావు అని క్వశ్చన్ చేయాలి. ఇటువంటి అవమానాల్లో ఉన్నా కూడా నువ్వు ఎలా సంతోషంగా ఉండగలిగావు అని క్వశ్చన్ చేయాలి. ఇంత దుఃఖంలో కూడా నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలిగావు అని క్వశ్చన్ చేయాలి. ఇన్ని శ్రమలు వస్తున్నా కూడా నువ్వు ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నావు అని క్వశ్చన్ చేయాలి. అప్పుడు ఆ క్వశ్చన్స్ నీ దగ్గరికి వస్తున్నాయంటే యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ యువర్ గాడ్. నీవే ఆయన ప్రకటిస్తున్నటువంటి సైనికుడు అవుతావు. నీవే ప్రకటించగలుగుతావు. ఎందుకు అని అంటే నాకున్నాడయ్యా నా దేవుడు సమస్తమును సమకూర్చిపెట్టడానికి, వాటన్నిటి నుంచి విడిపించడానికి, నన్ను బలపరచడానికి, నాకు సహాయం చేయడానికి. అదే మాట అన్నాడు. యెహోవా నాకు నేను చెప్తున్నా. రాసి పెట్టుకో. చాలామంది అంటారు రాసి పెట్టుకో, తీసి పెట్టుకో. ప్రాంసరీ నోట్ రాస్తారు తెలుసా ఏమని? అప్పులు తీసుకునేటప్పుడు, అప్పులు ఇచ్చేటప్పుడు ప్రాంసరీ నోట్ రాస్తారు. పలానా టైం వరకు ఇచ్చేస్తాము అని రాస్తారు, ఈ వ్యవధి అని రాస్తారు. ప్రతిదానికి సమయము, ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. మరి వాటన్నిటికీ లిమిట్లు ఉన్నాయే. సర్వశక్తి మంత్రుడు దేవుడు అంటున్నాడు, నేనున్నా నీకు సహాయం చేయడానికి అని అన్నప్పుడు అవతల వాళ్ళకి నువ్వెంత మాట ఇస్తున్నావో, నీ మాట మీద నీకే అంత నమ్మకం ఉంటే మరి దేవాది దేవుని మాట మీద నీకు నాకు ఎంత నమ్మకం ఉండాలా? నీకు నాకు ఎంత విశ్వాసం ఉండాలా? ఆ విశ్వాసమును మనం కాపాడుకోవాలంట. ఒక్కొక్కరు దీంట్లో భక్తుల పేర్లు రాయబడి ఉన్నాయి. ఒక స్త్రీ అంతా 12 సంవత్సరములు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసుప్రభు వారి దగ్గరికి వస్తే, యేసుప్రభు వారు నా దగ్గరికి వచ్చి ముట్టి నన్ను బాగు చేసి నన్ను అంతా స్వస్థపరుస్తాడని రాలా. ఏమని వచ్చిందామా? వస్త్రపు చెంగును ముడితే చాలు నేను బాగుపడతానని విశ్వాసంతో వచ్చింది. హల్లెలూయా. మరి నీకు ఎటువంటి విశ్వాసం ఉంది? జస్ట్ చెంగు టచ్ చేస్తే నేను బాగుపడతాను అనే విశ్వాసంతో వచ్చింది. శతాధిపతి అంటున్నాడు, మాట మాత్రము సెలవీయండి. మీరు నా ఇంటికి వచ్చుటకు నేను అర్హుడిని కాదు. నా యొద్ద చాలా మంది ఉన్నారు, ఒకడు పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును అని అంటే, ఇశ్రాయేలులో ఇటువంటి విశ్వాసం నేను ఎవరిలో చూడలేదు అని ప్రకటిస్తాను. మాట సెలవిస్తే నా దాసుడు అక్కడ స్వస్థత పొందుకుంటాడు. మరి మనకు ఆ విశ్వాసం లేకపోతుంది, మనకు ఆ నమ్మకం లేకపోతా ఉంటుంది. మనం అటువంటి నమ్మకంలోనికి రాలేకపోతుంటున్నాం. మార్తా మరియలో ఒకరికి విశ్వాసం ఉంది, ఒకరికి విశ్వాసం లేకపోయింది. నమ్మకం మాత్రమే. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకటే మాట చెప్తున్నారు యేసయ్య, నమ్మకము మాత్రమే ఉంచాలంట. నమ్మకము మాత్రమే ఉంచుకోవాలి మనం. ఆ నమ్మకం మనము కలిగి ఉంటే హ్యాపీగా ఉండగలుగుతాం. బైబిల్ గ్రంథం మొత్తం సెలవిస్తూ ఉంటుంది ఏంటి అని అంటే, నమ్మకము ఈజ్ ఈక్వల్ టు సంతోషము, సంతోషము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు. మీరు చూడండి, యేసుక్రీస్తు వారు ఎక్కడున్నా, యేసుప్రభు వారు ఎక్కడున్నా అక్కడ సంతోషం, అక్కడ ఆనందం, అక్కడ ఉల్లాసం. అదే మాట దూత చెప్పారు అక్కడి నుంచి. ఆయన కానా విందులోకి వెళ్ళినప్పుడు అక్కడ లోటు అక్కడి నుంచే ప్రారంభమైంది. అక్కడ అవసరమైంది, అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఆయన ఏ ఇంటికి వెళ్తే అక్కడ సంతోషము, ఏ ఊరికి వెళ్తే అక్కడ సంతోషము, ఏ ఊరికి వెళ్తే అక్కడ ఆనందము, రక్షణ కార్యములు గొప్పగా ఉన్నాయి. మరి నీ ఇంటికి రాలేరా యేసుప్రభు వారు? నీ హృదయంలోనికి రాలేరా యేసుప్రభు వారు? నీ జీవితంలోనికి రాలేరా యేసుప్రభు వారు? దేవుడు అంటున్నాడు ఈ మాట, భయపడకు, నేను నీకు సహాయమును చేస్తానంటున్నారు. అయితే చూడండి, కీర్తన గ్రంథము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మాట చెప్పి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము,
మా బాహ్య పురుషుడు మా కృషించుచున్నాడు, బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. లోపల ఉన్నటువంటి ఎవరైనా ఎవరండి? బాహ్య పురుషుడు ఎవరు? అంతరంగ పురుషుడు ఎవరు? నీ లోపల యేసయ్య ఉన్నాడు, నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను ప్రతి దినము నూతన పరుస్తూ ఉంటున్నాడు, బలపరుస్తూ ఉంటున్నాడు, నూతన ఉజ్జీవాన్ని ఇస్తూ ఉన్నాడు, నూతన సంతోషాన్ని ఇస్తూ ఉంటున్నాడు. నీవు బయట ఎంతగా సాతాను కావచ్చు, అది కావచ్చు, ఇంకోటి కావచ్చు, నువ్వు ఎంతగా బలహీనపడిచినా పర్లేదు. మీరు కొమ్మలు కొట్టేస్తూ ఉండండి ఒక చెట్టుని, అది వేరు బాగుంటే ఏమవుద్ది? అది చిగురే వేస్తానే ఉంటుంది, అవునా కాదా? నువ్వు ఎంతగా కొట్టేసినప్పటికీ కూడా, భూస్థాపితం లెవెల్కి కట్ చేసినా కూడా అది చిగురిస్తుందండి. నీ లోపల క్రీస్తు అంతగా ఉంటే నువ్వు అలాగున ఎంత భూస్థాపితం అయిపోయిన నీ ఆశలు కావచ్చు, నీ కోరికలు కావచ్చు, నీకు ఉన్నటువంటి సమస్తం నువ్వు మరలా 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 కొత్తదిగా తయారవుతావు, నూతనముగా తయారవుతావు, నూతనముగా వర్ధిల్లుతావు. అట్టి కార్యములు చేయవాడు మన దేవుడు. హల్లెలూయా. అట్టి గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం అందరము నూతన బలమును తెచ్చుకుందాం, నూతన ఉత్సాహాన్ని పొందుకుందాం. ఎందుకు? దేవుడు సహాయం చేయబోతా ఉన్నాడు. నీ నా చేయి పట్టుకొని పోతా ఉంటున్నాడు. నీ నా చేయి పట్టుకొని 2026వ సంవత్సరంలోనికి నడిపించి తను నీ కొరకు నా కొరకు దాచుంచిన ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదమును, ఈవులను, దీవెనలను ఇవ్వబోతా ఉంటున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు అలాగనే తలలు వంచి ప్రార్థన చేద్దాం. ఒకసారి దేవుని వైపు మరి తిరిగి అడుగుదాం. 2025లో ప్రభువా, నేను ఎంత దుఃఖపడ్డాను, నేను ఎంత వేదన పడ్డాను, నేను ఎంత శ్రమను అనుభవించాను, ఎంత కష్టమును